విజయనగరం జిల్లాలో ఒక ప్రత్యేకమైన ఆలయం సమాజానికి బలమైన సందేశం ఇస్తూ భక్తుల్ని ఆకర్షిస్తుంది. ట్రాన్స్జెండర్ సమాజం నిర్మించిన ఈ దేవాలయం ఇప్పుడు విశేషంగా చర్చనీయాంశం అవుతుంది. మరిన్ని వివరాలు విజయనగరం నుంచి మా ప్రతినిధి విజయలక్ష్మి అందిస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్ స్టార్ టీవీ. నేను మీ విజయలక్ష్మి. ఇప్పుడైతే విజయనగరంలోని పెద్ద చెరువు గట్టు మీదే ఉన్నటువంటి విజయసాగర దుర్గా మల్లేశ్వరి అమ్మవారి దేవాలయం దగ్గర అయితే మనం రావడం జరిగింది. ఈ ఆలయం యొక్క ప్రత్యేకతలు అయితే చాలా ఉన్నాయండి. వీడియోలో పూర్తిగా అయితే తెలియజేస్తాను, చూసేయండి. విజయనగరం నగరంలోని పెద్ద చెరువు ఉత్తరగట్టు పైన వెలిసిన విజయసాగర దుర్గమల్లేశ్వర అమ్మవారి దేవాలయం. ఇది కేవలం ఒక దేవాలయం కాదు, సమానత్వానికి ప్రతీకగా నిలుస్తున్న ఆధ్యాత్మిక కేంద్రం. సమాజంలో తరచుగా అంచనా వేయబడే ట్రాన్స్జెండర్ సమాజానికి చెందిన వ్యక్తులు స్వయంగా ఈ ఆలయాన్ని నిర్మించడం విశేషం. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ఈ ఆలయంలో పూజలు, నిత్య కార్యక్రమాలు అన్నీ కూడా ట్రాన్స్జెండర్స్ వ్యక్తులే నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు కాదు, ఈ ఆలయం 24 గంటలు భక్తులకు అందుబాటులో ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందుతున్నారు. అందరికీ జయ దుర్గా భవాని. ఈ శ్రీ 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 విజయసాగర దుర్గా మల్లేశ్వరి దేవి అమ్మవారి దేవాలయం పెద్ద చెరువు గట్టు, ఉత్తరగట్టు, వైఎస్ఆర్ సర్కిల్, సిఎంఆర్ సెంట్రల్ ఆపోజిట్లో ఈ దేవాలయం నిర్మించడం జరిగింది. ప్రతి శుక్రవారం, మంగళవారం అమ్మవారికి ఇక్కడ ప్రత్యేకమైన పూజలు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి సాయంత్రం 7:30కి పంచామృతాలతో అభిషేకం చేయడం జరుగుతుంది. ప్రతి మంగళవారం కూడా పరమేశ్వరుడికి అభిషేకం చేయడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులకు కూడా ముడుపు కట్టించడం అనేది జరుగుతుంది. ఇక్కడ వేప చెట్టుకి, రావి చెట్టుకి సంతానం కోసమని, కళ్యాణం అవ్వలేని వాళ్ళకి కళ్యాణం కోసమని, ఇంట్లో ఏదైనా ఆర్థికంగా సమస్య ఉన్నా ఏదున్నా సరే మా ఒక్క అమ్మవారి యొక్క గుడిలోకి వచ్చి ఒక ముడుపు కట్టిస్తే వాళ్ళకి ఇక్కడ పిల్లలు కానీ, పెళ్ళి అవ్వలేని వారికి పెళ్లి కానీ ఏదైనా జరుగుతుందని అమ్మవారు ఉండడంతో నమ్మకంతో ఇక్కడ జరిపించడం జరుగుతుంది. అందరికీ చేపట్టారు. సమాజంలో వివక్షను ఎదుర్కొంటున్న ఈ వర్గం భక్తి మార్గాన్ని ఎంచుకొని తమకున్న ఆధ్యాత్మికతను ప్రపంచానికి చాటి చెప్తుంది. భక్తికి లింగభేదం లేదు అనే సందేశాన్ని ఈ ఆలయం స్పష్టంగా తెలియజేస్తుంది. ఇక్కడికి వచ్చే భక్తులు కూడా వారి సేవలను ప్రశంసిస్తూ ఆశీర్వాదాలు తీసుకుని వెళ్తున్నారు. సమాజంలో ప్రతి ఒక్కరిని సమానంగా చూడాలనే అవగాహనను ఈ ఆలయం మరింత బలంగా ముందుకు తీసుకెళ్తుంది. ఇప్పుడైతే మనం విజయసాగర దుర్గా మల్లేశ్వరి ఆలయం వద్ద అయితే ఉన్నాము. హిజ్రా హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అయితే ఈ గుడి నిర్మించడం జరిగిందనమాట. అయితే ఈ గుడికి ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటంటే 24 గంటలు తెరిచే ఉంటుంది. ఇక్కడ బ్రాహ్మణులు ఎవరు ఉండరు. వీరి ద్వారానే ఆశీర్వాదం కూడా ప్రజలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే నిత్య అన్నదానం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ గుడికి వచ్చినటువంటి ఆదాయంలో నుంచి అన్నదాన కార్యక్రమాలు, అలాగే అంటే ఎవరైతే వికలాంగ ఉన్నారో వారిని అడాప్ట్ చేసుకోవడము చాలా మంచి కార్యక్రమాలు అనమాట. అంటే అంత ఆదర్శవంతంగా అనమాట. ఎందుకు ఆదర్శం అంటున్నాను అనంటే ఎవరైతే సమాజం నుంచి బహిష్కరించబడతారో అటువంటి వారందరినీ కూడా చారదీస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎవరైనా కానీ ఇప్పటికీ కూడా మన సొసైటీలో ఉన్నటువంటి రుగ్మాత ఇలా పుట్టాలి అని అయితే ఎవరు అనుకోరు. అదంతా దేవుడి మీద భారం వేసేసి అంగీకరించే అంత గొప్ప మనసులో ఉన్న తల్లిదండ్రులు అయితే చాలా మంది తక్కువే ఉంటారు. అంటే హ్యాండిక్యాప్డ్గా ఉంటేనో లేకపోతే హిజ్రాలుగా పుడితేనో అటువంటి వారందరూ కూడా ఏకమయ్యి ఇక్కడ గుడి నిర్మించుకొని వేరే వారికి సాయం చేసే అంత ఆదర్శంగా అయితే నిలిచారనే చెప్పుకోవాలన్నమాట. చెప్పండి, మీరు అంటే ఈ విధంగా హెల్ప్ చేస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? సొసైటీలో కొంతమంది అయితే కమెంట్స్ చేస్తూ ఉంటారు, వాటి మీద మీరు ఏమంటారు? సొసైటీలో మా మీద చాలా కామెంట్స్ చేస్తారు, కానీ మేము చేసే మంచి కార్యక్రమాలకి మా అమ్మవారు మాకు తోడుగా ఉంటుందని నేనైతే మాత్రం నమ్ముతున్నాను. మేము చేసే మంచి కార్యక్రమాలే కానీ ఇప్పుడు వికలాంగులు ఉంటారు, దివ్యాంగులు, వాళ్ళకి కూడా మేము అడాప్ట్ చేసుకొని వాళ్ళకి కూడా మ్యారేజెస్ కానీ, మ్యారేజ్ అవ్వలేనట్టు మ్యారేజెస్ కానీ, వాళ్ళకి బతుకు తెరువు కోసం ఏదైనా వాళ్ళు చేసినట్టు చేయవలసినటువంటి పని కోసం కానీ ఏదైనా సరే మేము చేస్తాము. దానికోసం కూడా మాకు అమ్మవారు అలాంటి శక్తిని మాకు ఇచ్చినందుకు మేము చాలా గర్వపడుతున్నాము, సంతోషపడుతున్నాము. కానీ సమాజంలోని మా గురించి తప్పుగా ఉద్దేశించుకొని తప్పుగా మాట్లాడిన వాళ్ళందరికీ కూడా ఆ అమ్మవారే చూసుకోవాలి. కానీ అలా కామెంట్ చేసినంత మాత్రాన ఆ పనులు కూడా ఆగమన్నా ఆగవు. మేము చేయవలసింది మాత్రం మేము చేస్తూనే ఉంటాం.
అంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఈ గుడి కట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? మీరు ఈ విధంగా పూజలు ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నారు? మేము ఇక్కడ ఈ గుడి కట్టించి 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ అమ్మవారికి నిత్య పూజలు చేయడం జరుగుతుంది. 24 గంటలు కూడా మా అమ్మవారి ఆలయం ఎప్పుడు కూడా తెరిచే ఉంటుంది, ప్రతి రోజు కూడా. మీ పేరు? నా పేరు రమ్య, మాది సీతారాముడిపేట, నెల్లిమర్ల మండలం. ನಾನು ఒక దివ్యాంగురాల్ని. నేను ఒకప్పుడు ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి ఇలా ఇల్లు వస్తూ ఉండేదాన్ని డైలీ. నాకు వచ్చేటప్పుడు ఇక్కడ రోజు దండం పెట్టుకుని వెళ్ళడం నాకు అలవాటు అయ్యింది. తర్వాత మా ఫంక్షన్లు ఆగిపోయేవి. ఆ ఫంక్షన్లు ఆగిపోయిన తర్వాత మేము కొన్నాళ్ళు ధర్నా చేసాము. ధర్నా చేసిన తర్వాత సారు నాకు కొండబాబు సారు ఎందుకు ఏంటి దివ్యాంగులకి ఏంటి ప్రాబ్లం, ఎందుకు ధర్నా చేస్తున్నారని నాకు అడగడం జరిగింది. అయితే సార్ మాకు వికలాంగులకి ఇలాగా పెన్షన్లు ఆఫ్ చేశారు సార్. 5,000 రూపాయలు ఫస్ట్ స్టార్టింగ్ లో ఇచ్చేవారు, ఇప్పుడు మొత్తం అన్ని ఆఫ్ చేశారు సార్. ఒక 8 నెలలు 9 నెలలు అయిపోతుంది సార్ అంటే అప్పుడు సార్ మాకు పరిచయం అయ్యారు. నాకు దగ్గర పరిచయం, ఈ గుడి పరిచయం అయ్యి దగ్గర 6 సంవత్సరాలు అవుతుంది. ఈ 6 సంవత్సరాల్లో సార్ పరిచయం అయిన తర్వాత మా దివ్యాంగులకి చాలా హెల్ప్ చేశారు. వికలాంగులకు మ్యారేజ్ చేశారు. అలాగే తర్వాత ఇక్కడ జూట్ బ్యాగ్స్ అనేది ఏర్పాటు చేశారు. ఒక 10 మెంబర్స్కి ఇక్కడ జూట్ బ్యాగ్స్ అనేది కుట్టడం జరుగుతుంది. అలాగే కుట్టు మిషన్లు కూడా సంక్రాంతి సంబరాలకి గత సంవత్సరంలో 14 మిషన్లు టైలరింగ్ మిషన్లు ఇప్పించడం జరిగింది. హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్ తరఫున అయితే మాకు చాలా హెల్ప్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఎవరికైనా ఏ కష్టం వచ్చినా ఏది వచ్చినా అమౌంట్ తరపున మాకు హెల్ప్ చేస్తూ ప్రతిసారి మాకు హెల్ప్ చేస్తూ ఉంటున్నారు. అలాగే ఆ అమ్మవారి దయ వల్ల మాకు కుటుంబం లాగా మాకు పరిచయం అయ్యి మాకు ఏ ఆపద వచ్చినా ఏది వచ్చినా సరే మాకు కుటుంబ సభ్యులాగా మమ్మల్ని అయితే ముందుకుండి ఆదుకోవడం జరుగుతుంది. కానీ వీళ్ళందరికీ మేము చాలా రుణపడి ఉంటాము. మా తల్లిదండ్రులు మమ్మల్ని చూస్తారో లేదో తర్వాత విషయం, కానీ మాకు ఏదైనా అవసరం వచ్చినా ఏదైనా ఆపద వచ్చినంటే సడన్ గా హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్ తరఫున వాళ్ళు ముందుకు వస్తున్నారు. మామూలుగా హిజ్రాలు అంటే ఒక నెగిటివ్ థింకింగ్ ఉంటుంది, అంటే వాళ్ళ ఆశీర్వాదాలు అయితే కావాలి జనాలు, కానీ చూసే చూపు మాత్రం ఉంటుంది. అది మీరు ఎట్లా, అంటే మీరు స్టార్టింగ్ ఏమనుకున్నారు? నేనేమనుకున్నాను, ఫస్ట్ భయం వేసింది. అంటే నెగిటివ్ గా అయితే నేను ఎప్పుడు తీసుకోలేదు కాబట్టి ఈ సన్నిధిలో వాళ్ళతో నాకు ఒక సంబంధం అనేది ఏర్పడింది, బాండింగ్ అనేది. వాళ్ళు కూడా నన్ను వాళ్ళ కుటుంబ సభ్యులు, ఒక చెల్లిగా ఒక వదినిగా నన్ను బాగా ఆదరించారు. ఇప్పుడు కూడా ఆదరిస్తున్నారు, చాలా మంచిగా చూస్తారు. నెగిటివ్ అనేది వాళ్ళు మనం చూసే బట్టి ఉంటది. ఏదైనా సరే వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ, మన ప్రవర్తన ఎలా ఉందో వాళ్ళ ప్రవర్తన అలా ఉంటుంది. మనం మంచిగా ఉంటే అందరూ మంచిగానే ఉంటుంది. మనము చెప్పాను కదండి, హిజ్రా అసోసియేషన్ ఆధ్వర్యంలో కట్టినటువంటి దుర్గమ్మ ఆలయం విజయనగరంలోని ప్రత్యేకతల గురించి, అందులో భాగంగానే ఇప్పుడైతే లక్ష్మీనారాయణుడు అంటామన్నమాట. రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్నటువంటి ఈ మొక్కలకైతే భక్తులు తమ యొక్క కోరికలని ఇక్కడ చూసినట్లయితే ముడుపుల రూపంలో చెల్లించుకున్నారనమాట. ఈ ముడుపులు కడితే భక్తులు అనుకున్న కోరికలు నెరవేరుతాయని వాళ్ళ ప్రగాఢ నమ్మకం అన్నమాట. ఇక్కడ ఈ పిల్లలు దీవించి తెచ్చుకున్నటువంటి డబ్బుల్లో నుంచి, అది వర్షం అయినా, తుఫాన్ అయినా, లేదు దీపావళి పండుగ అయినా, సంక్రాంతి పండుగ అయినా, ఏ రోజు కూడా ఇప్పుడు మేము రాత్రి సమయంలో అన్న సంతర్పణ మొదలుపెట్టి, అన్న దానం కాదు, ఎందుకంటే దానం అని నేను ఎందుకు ఒప్పుకోనంటే ఎవరి సొమ్ము ఎవరికి దానం ఇవ్వట్ల. సంతర్పణ అంటే పంచడం, అమ్మవారి యొక్క మహాప్రసాదాన్ని అన్న ప్రసాదాల రూపంలో పంచే కార్యక్రమం. ఈ కార్యక్రమం మొదలుపెట్టి 4 సంవత్సరాలు పూర్తి చేసుకొని రేపు జూలై 31వ తేదీకి 5 సంవత్సరాలు వస్తూ ఉంటుంది. ఈ 4 సంవత్సరాలు పూర్తి చేసుకుని 5వ సంవత్సరాలకు వచ్చే సమయంలో కూడా మేము మొదలుపెట్టిన కాడి నుంచి ఈ రోజు వరకు కూడా అది వర్షం పడిందానో, లేదంటే ఇప్పుడు గ్యాస్ ఇబ్బంది అవుతుందానో, లేదంటే ఏ ఇబ్బందులు వచ్చినా మాకు దాతలతో కూడా పని లేకోకుండా, దాతలు నెలలో ఒక 5-6 ఉంటారు. వాళ్ళ పెళ్లి రోజునో లేదంటే పిల్లల పుట్టినరోజులను, ఇక మిగిలిన 25 రోజులు కూడా మేము తెచ్చుకున్నటువంటి డబ్బుల్లో నుంచి రోజుకి సాయంత్రం 7:30కి ప్రారంభించి అది 150 నుంచి 200 మందికి ఆకలి తీర్చేటువంటిది. ఫుట్పాత్ మీద కదలలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చేయి జాపేటువంటి వాళ్ళందరూ కూడా యాచకులు కాదు. వాళ్ళ పరిస్థితుల్లో కరోనా సమయంలో తిరుమల హాస్పిటల్ అంటే డబ్బులు ఉన్న వాళ్ళ హాస్పిటలే, అలాగే శ్రీరామూర్తి హాస్పిటల్, వాళ్ళు సాయంత్రం 6 అయిందంటే యాచకుల కన్నా హీన స్థితిలో చేజాపుకొని ఉండేవాళ్ళు కరోనా సమయంలో భోజనం కోసం. ఆ సమయంలో కూడా మేము రోజుకు ఒక 300 మందికి
తిరుమల హాస్పిటల్లో ఉన్న పేషెంట్ల దగ్గర ఉన్న అటెండర్లకి, శ్రీరామమూర్తి హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్ల అటెండర్లకి, అలాగే రోడ్డు మీద మరీ కదలలేని స్థితిలో వాడికి ఎవరు ఇవ్వలేనటువంటి వాళ్ళకి రోజుకు ఒక 300 మందికి కరోనా సమయంలో కావచ్చు. ఇప్పుడు ప్రతిరోజు రాత్రి 7:30 గంటలకి టైం అయితే దాతలు ఉన్నా కానీ దాతలకు కూడా షార్ప్గా చెప్తాం 7:30 అంటే 7:30కే మొదలు పెడతామని. ఎందుకంటే పగలపూట ఎందుకు పెట్టమంటే పగలపూట ఏ ఇంటికి వెళ్ళినా ఒక అమ్మ ముద్ద పెడుతుంది, ఏ షాప్కి వెళ్ళినా 10 రూపాయలు ఇస్తారు. నైట్ పూట ఆకలిని తీర్చుకోవడం కోసం చెంబు నీళ్ళు కాదు బిందు నీళ్ళు తాగినా నిద్ర పట్టదు. మోకాళ్ళు పొత్తి కడుపులో పెట్టుకున్న ఆకలి బాధలు అలాగ ఉంటాయి. అందుకోసమే రాత్రి సమయంలో ఒక ముద్ద పెట్టి ఒక గ్లాస్ నీళ్ళు ఇస్తే ఆకలి తీర్చిన తర్వాత వాడు నిద్రపోతాడు, ప్రశాంతంగా ఉంటాడు అన్న ఆలోచనతో రాత్రిపూట భోజన కార్యక్రమం మొదలు పెట్టడం. ఆ రోజు నుంచి మేము మొదలుపెట్టిన కానీ ఈ రోజు వరకు ఏ ఒక్క రోజు కూడా ఆపకపోవటం. ఇది వాళ్ళు తెచ్చుకున్న డబ్బుల నుంచి. చాలా మంది ఏమనుకుంటారంటే మిగిలిన జిల్లాల్లో చూసి ఇది కూడా ఇలాగే ఉంటుందేమో అని అనుకుంటారు. ఇది మా హిజ్రాపాన్లో మా కొజ్జరకంలో ఎవరైతే మా పెద్దలు ఏదైతే నేర్పించారో అదే మేము ఇక్కడ నడుపుతా ఉన్నామో అదే చేస్తూ ఉన్నాం. ఇక్కడ చాలామంది అంటూ ఉంటారు ఏదో దేవాలయం ఉంది కదా, దేవాలయం మీద ఏదో ఇన్కమ్ వస్తుందని. దేవాలయం అనేది, అమ్మవారి ఆలయం అనేది ఇన్కమ్ కోసం పెట్టినటువంటిది కాదు. అయినా మేమెవరం ఇక్కడ పెట్టడానికి? మేము చేస్తున్నామంటే ఇంత ఆలయాన్ని మేము చేయగలిగామంటే అది చేయలేము. అమ్మవారి యొక్క శక్తి లేకపోతే మేము ఇంత ఆలయాన్ని నిర్మించలేము. ఇంత ఆలయాన్ని మేము పూజా కార్యక్రమాలతో నిత్యం కూడా కరోనా సమయంలో డబ్బులున్న వాళ్ళు చాలామంది ఎన్నో గుళ్ళు కట్టారు. కానీ ఇప్పుడు ఆ గుడుల్లో దీప నైవేద్యాలకి కరువై ఉన్నాయి. కానీ ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఏ రోజు ఎలాంటి ఇబ్బందులు ఆటంకాలు లేకుండా అమ్మవారు తన ఆలయాన్ని తను నడిపించుకుంటా ఉంది. ఇలా విజయనగరంలో ట్రాన్స్జెండర్ సమాజం నిర్మించిన ఈ ఆలయం భక్తి, సమానత్వం, మానవత్వానికి ప్రతీకగా నిలుస్తుంది. ఇలాంటి చర్యలు సమాజంలో మార్పుకి దారి తీస్తాయని ఆశిద్దాం.